అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే, మరి రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే ఏ సందర్భంలో సరే ఏ కాలంలో అయినా సరే మనం పొలాలకు వెళ్తుంటాం, ఇంట్లో ఉంటాం, ఏడ ఉన్నా కానీ మనకు తేలు అనేది కొట్టినప్పుడు మన ఇంట్లోనే మనకు ఏ రకంగా తగ్గించుకోవాలి, ఏ రకంగా మనకు తక్కువైపోతుంది అనే దాని మీద మీరు ఆలోచన చేయండి. నాకు తెలిసిన వైద్యం మీకు చెప్తున్నా, మీరు కూడా ఇట్నే 10 మందికి చెప్పండి. ఈ వైద్యం అనేది ఎవరికి చెప్పక తనే గొప్పోడునని చెప్పుకొని కనుమరుగైపోయింది. కాబట్టి అందరికీ తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, మన ఇంట్లోనే ఉండే నిత్యావసర వస్తువు ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డని ఒకదాన్ని తీసుకోవాలి. కావాలంటే చూడండి, ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డని తీసుకొని మంచిగా కలంలో వేసి రోట్లో వేసి, కలం అంటే అందరికాడ ఉండదనుకో, మరి రోట్లో వేసి మంచిగా దంచాలి. ఇట్లా దంచాలి. దంచినాక మెత్తగా అయిద్ది అనమాట. మెత్తగా అయినాక దీంట్లో ఏం చేయాలి, కొంచెం ఉప్పు కూడా వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాం. ఏంటంటే ఇది లవణం, దీంట్లో ఉప్పు కూడా కొంచెం అంత వేసి దంచాలన్నమాట. ఒక ఉల్లిగడ్డలా ఇంత ఉప్పు వేసుకొని, కొంచెం అంత చిటికెడు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా దంచి రకంగా తీసుకొని ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇట్లా ముద్దలాగా చేయాలి. ఇగో ఇలా ముద్దలాగా చేయాలి. చేసి మనం ఏం చేయాలంటే, ఎడమ సైడు కరిసిందనుకో, తేలు కుట్టిందనుకో, కుడి చెవులో పోయాలి. కుడి సైడ్ కరిసిందనుకో, ఎడమ చెవులో పోయాలి. పోసినట్టయితే 5 నిమిషాలు 10 నిమిషాలల్లా మంటలు పోట్లు అన్నీ తక్కువైపోయి మనిషి బత్తడు, మంచిగా ఉంటాడు, మంచిగా అవుతుంది. మళ్ళా ఇప్పుడు దాన్ని ఏ రకంగా చెవులో పోయాలంటే, ఒక గుడ్డ తీసుకోవాలి. గుడ్డ తీసుకొని దీని గుడ్డలో వేసి ఇట్లా మూట కట్టేసి ఇట్లా పిండాలి చెవులో. ఇది చెవు అనుకో, ఈ చెవులో ఈ రకంగా పిండాలి. పిండినట్టయితే మంచిగా చెవు నిండుద్ది. చెవు నిండేదాకా చేయాలి. మళ్ళీ తర్వాత ఏంటంటే, ఈ పిప్పి ఉంటుంది కదా, ఇప్పుడు ఏలు గరిచిందనుకో తేలు, ఈ ఏలు మీద ఈ రకంగా వేసి ఈ రకంగా పెట్టి బట్టతో కట్టాలి. గుడ్డ జించి మంచిగా కట్టాలి. ఈడ కట్టి చెవులో పోసినట్టయితే కరిచిన కాడ కట్టాలి, చెవులో పోయాలి. పోసినట్టయితే 5-10 నిమిషాలలోనే మనిషి ఎమ్మటే మేల్కొంటాడు. ఇది సత్యం. మీరు కూడా పాటించండి. నేను చేసినా మీకు చెప్తున్నా. సర్వే జన సుఖినో భవంతు. దీన్ని మర్చిపోవద్దు మీరు. ఓకే.